ఒక సాధారణ టీచర్ హోమ్ మినిస్టర్ అయ్యారు. ఒకప్పుడు సాధారణ టీచర్, ఇప్పుడు అసాధారణ లీడర్. ఆమె విషయ పరిజ్ఞానం వింటే విస్తుపోతారు. ఆమె వాగ్దాటి ముందు ప్రత్యర్థులు ఓడిపోతారు. ఆమె హాస్య చతురత చూసి ఆశ్చర్యపోతారు. ఆమె ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత 2021లో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలిగా, 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా, 2019 నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలిగా తెగువ చూపించారు. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు అనిత. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ని తిప్పికొడుతూ, వైసీపీ విధానాలను ఎండగడుతూ రెబలిజం చూపించారు. రెవల్యూషన్ అయి వ్యాపించారు. 2024 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. అతి చిన్న వయసులో మంత్రైన ఘనతను సాధించారు. హోంమంత్రితో పాటు విపత్తు నిర్వహణా శాఖ పగ్గాలు అందుకొని లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెడుతున్నారు. గంజాయి ముఠా, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ, లోన్ యాప్స్, హనీ ట్రాప్పై అప్రమత్తం చేస్తూ, సైబర్ నేరాలపై రెడ్ సైరన్ మోగిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా ఉంటున్నారు. బాధితుల గోడు వింటున్నారు. విద్యావేత్తగా విజయం సాధించిన, రాజకీయవేత్తగా విజృంభించిన, అద్భుత వక్తగా మెప్పించిన అనిత ప్రస్థానం అనితర సాధ్యం. నమస్తే అనిత గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? యా ఫైన్. చూసారుగా. ఐ నో మీ స్కెడ్యూల్ చాలా బిజీ, మీరు చాలా చాలా ప్రెషర్లో ఉంటారు. ఇవన్నీ అయిపోయాక మీకు కొంచెం ఫ్రీ టైం అనేది ఎప్పుడైనా దొరుకుతుందా? మనమే క్రియేట్ చేసుకోవాలి ఫ్రీ టైంని. ఎందుకంటే మ్యాక్సిమం ఉన్న అంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా అంత ఫ్రీ టైం లేనంత బిజీ షెడ్యూల్స్ మ్యాక్సిమం ఉండవు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ 2 months నుంచి మేము ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత లాస్ట్ 5 years పని చేయని ఆ సిచ్యువేషన్, ఆ ప్రెజర్ అయితే ఇప్పుడు మేము క్యారీ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరు హ్యాపీగా పని చేయకుండా పడుకున్నట్టుగా ఉన్నదన్నమాట పరిస్థితి. అటువంటిది ఈరోజు ప్రతిదీ కూడా, ప్రతిరోజు ప్రతి యాక్టివిటీ కూడా కొంచెం ప్రెజరైజ్డ్గానే ఉంది. బట్ ఇష్టపడి వచ్చాం కదా రాజకీయాల్లోకి. సో మీ లైఫ్లో మార్నింగ్ నుంచి ఏం జరుగుతుంది, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, మీ రోజంతా ఏం చేస్తారు, అదొకసారి చెప్తారా? డే స్టార్ట్ అవ్వడం అన్నది మార్నింగ్ 7 నుంచి గ్రీవెన్సెస్ అయితే వచ్చేస్తారమ్మ. జనాలు వస్తారు. మేము ఎక్కడున్నా, ఈవెన్ విజయవాడలో ఉంటే నా లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, కాన్షియన్సీలో ఉంటే లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, వైజాగ్లో ఉంటే లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఏదైనా కామన్గా పబ్లిక్ అని, జనరల్ పబ్లిక్ అన్నది ఏదో రోజు మేము ఉన్నామన్న సంగతి తెలియగానే వస్తారు. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్తో చెప్తే కంపల్సరీ మా వర్క్ అవుతుంది, నెక్స్ట్ మా కష్టం తీరుతుంది అన్న ఒక చాలా హోప్తో వస్తారు. వాళ్ళు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా మేము పంపించాలి, నెక్స్ట్ అది సాల్వ్ చేయాలి. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్గా రాష్ట్రంలో ఎక్కడో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళతో ఉన్న రివ్యూస్ కానీ, రోజు రోజుకి అప్డేట్ అవ్వడం కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. వీటన్నిటితో పాటు ఒక గృహిణిగా, ఒక తల్లిగా నా బాధ్యతలు కూడా నాకు ఉంటాయి. కాబట్టి పిల్లల టేక్ కేర్ కూడా చూసుకోవాలి. సో ఇలాంటి ఒక్క రోజు నా లైఫ్లో ఇంకెప్పుడు తలుచుకోవద్దు అనే రోజు, ఒక్క రోజని కాదు, చాలా రోజులు ఉంటాయి నాకు తెలుసు. సో ఒక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అలా? అది నాకు ఇందాక కూడా నేను అంత ఎమోషనల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఇంత ప్రిజన్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు నేను ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు జీవితంలో అనిపించింది నాకు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన రోజు అది నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేమో. అది ఇంకేంటంటే చాలా హార్ట్కి తీసేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది మేము చూసాం. ఆయన ఒక ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా మేము చూసాం. ఆయనతో పాటు పనిచేసాం, యాజ్ ఎమ్మెల్యేగా పనిచేసాం. ఆయన తయారు చేసుకున్న ఒక లీడర్ని నేను, చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్న ఒక లీడర్ని నేను. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అదొక అడ్మైరింగ్. నాకు లిటరలీ చెప్పాలంటే అడ్మైరింగ్. నాకు ఒక గాడ్ ఫాదర్ ఆయన. ఇంకోటి విషయం చెప్పాలంటే ఆయన ఒక గురువు. అటువంటి వ్యక్తి ఏ తప్పు చేయకుండా ఒక నీచుడు తాలూకా నీచపు ఆలోచనలకి జైల్లోకి వెళ్ళి 53 రోజులు ఉన్నారు. ఆ జైల్లోకి వెళ్ళిన సందర్భం కానీ, ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అనుకున్నా, జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనని రిసీవ్ చేసుకోవటానికి, ఆయన్ని చూడటానికి వచ్చిన జనాలను చూసి, ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తే ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ. ఆ 2 సంఘటనలు నా జీవితంలో మర్చిపోలేనివి.
ఈ అన్ని ప్రెషర్స్ కాసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో మీరు స్కూల్లో మీ ఫేవరెట్ హాబీ లేదా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, స్కూల్లో ఉండేటప్పుడు నేను ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండేదాన్ని అన్నట్టు ఏమైనా ఉన్నాయా? హ్యాపీగా ఇంకా ఇప్పుడు వీళ్ళేం ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. అసలు మా స్కూల్ డేస్లో ప్రతి ఒక్క పీఈటీ క్లాసెస్ అని, మ్యూజిక్ క్లాసెస్ అని, డ్యాన్స్ క్లాసెస్ అని, ఎంఐ క్లాసెస్ అని, ఎవ్రీథింగ్ ఒక పీరియాడికల్గా చక్కగా ఉండేవి. అటువంటిది ఈ రోజుల్లో ఏంటంటే ఏదో బాక్సుల్లో పెట్టి బందీ చేసినట్టు పిల్లలకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక్కటే తోముడు. కానీ ఆ సిచ్యువేషన్స్ అలా కాదు. చక్కగా ఎవరు ఎందులోకి వెళ్ళి ఏ హాబీ ప్రకారం వాళ్ళు ఉండాలనుకుంటున్నారో స్వేచ్ఛ ఉండేది పిల్లలకి. ఇప్పుడు కూడా అలాగే రావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నా. బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితులు ధైర్యంగా. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఆ రోజుల్లోని బయటికి వెళ్ళి చక్కగా ఆడుకొని బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళం, ప్రశాంతంగా క్షేమంగా ఇంటికి వచ్చేవాళ్ళం. మనం ఈరోజు కమ్యూనికేషన్స్ పెరిగినాయి, సెల్ ఫోన్స్ పెరిగినాయి, కమ్యూనికేషన్స్ పెరిగినాయి. మన పిల్లోడు పాప ఇంటికి వచ్చిందా లేదా అని ఆన్ ఫోన్ మనం మానిటరింగ్ చేసుకునే సిస్టమ్ ఉన్నా కూడా ఈ రోజుల్లో ఏదో ఒక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బట్ ఆ రోజుల్లో మైండ్ సెట్ గానే మేము చదువుకునేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ హ్యాపీగా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేదాన్ని. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎస్ఐ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, ఈ కాంపిటీషన్స్ వచ్చినాయి అంటే కంపల్సరీ నా పేరు ఉండాలి. సో ఆ కంటెంట్ చేసుకోవడం, మా నాన్నగారి దగ్గర కూర్చోవటం, డాడీ ఈ కంటెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పండి అని నాన్నగారి దగ్గర అడగటం. నాన్నగారు ఆయన ఎకనామిక్స్ లెక్చరర్, ఆయన ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. సో నాన్నగారు ఏం చెప్తే అదంతా పెట్టుకొని కూర్చొని మళ్ళీ ఎస్ఐ రైటింగ్స్, డిబేట్ కాంపిటీషన్స్. విషయం ఏంటంటే వన్స్ నేను డిబేట్ కాంపిటీషన్కి వెళ్తున్నాను, ఎలక్ట్రిషన్స్కి వెళ్తున్నానంటే ఏదో ఒక ప్రైజ్, ఏదో ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదో తెచ్చుకునేది వచ్చేదాన్ని. వాళ్ళు ఫిక్స్ అయిపోయేవారు కూడా. ఏ స్కూల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అన్నప్పుడు కూడా హ్యాపీగా ఆ ప్రైజ్ అయితే తెచ్చుకొని వచ్చేదాన్ని. సో అదొకటి నాకు ఈ పాలిటిక్స్లో నాకు అది బాగా ఉపయోగపడింది. మ్యూజిక్, డాన్స్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎలా ఉపయోగపడిందో తెలుసా? నేను లాంగ్ జర్నీస్ చేస్తుంటాను, స్టేట్ మొత్తం తిరుగుతుంటాం కార్లోనే. మ్యాక్సిమం ఫ్లైట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు హ్యాపీగా కూర్చోవడం, ఫోన్లు మాట్లాడేంతసేపు మాట్లాడటం, మిగతా టైం అంతా పాటలు పెట్టుకోవడం, చక్కగా ఇళయరాజా పాటలు ఏదో పెట్టుకుని వెళ్ళిపోవటం. డాన్స్ లాంటివి ఎప్పుడైనా చేశారా? పిల్లలతో హ్యాపీగా చేశాను. డాన్సెస్ చేసేదాన్ని. క్లాసికల్ అంటే చాలా ఇష్టం, అందుకే మా పాపకి నేర్పిస్తున్నాను. పాప నేర్చుకుంటుంది. వంట చేసే టైం ఇంట్లో చాలా ఇష్టం వంట చేయడం అంటే. బట్ టైం దొరుకుతుందా? అప్పుడప్పుడు చెప్పాను కదా, ఏదైనా కొంచెం ప్లాన్గా చేసుకొని ఆ రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకుంటే వండమంటే కనుక కంపల్సరీగా వెళ్ళి కుక్ చేసి వస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక వన్ డేలో 24 hours సరిపోవట్లేదు అని? చాలాసార్లు అనిపించింది, 24 hours సరిపోవట్లేదేమో ఈ లైఫ్కి అని. బట్ ఏదైనా ఒకటే చెప్తున్నాను కదేమో, మనం షెడ్యూల్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం దట్టు ఏంటంటే మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో ఏంటంటే పిల్లల కేర్ టేకింగ్ కూడా నేనే కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని చూసుకోవాల్సిన టైం వాళ్ళు చూసుకోవాలి. కాన్షియన్సీ, ఇప్పుడు స్టేట్, మరి నా పోర్ట్ఫోలియో అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఆ ప్రెషర్ కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రౌండర్ అన్నమాట. తప్పదు. మీకు విషయం చెప్పిన, ఉమెన్ అంటేనే ఆల్రౌండర్. కరెక్ట్. అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీ ప్రొఫెషన్లో మీరు ఆల్రౌండర్, నా ప్రొఫెషన్లో నేను ఆల్రౌండర్. ఆఖరికి గృహిణి, ఇంట్లోని గృహిణి కూడా, తను కూడా ఆల్రౌండర్. నేను అందుకే ఉమెన్ అంటే నాకు అంత రెస్పెక్ట్. సో పాట వింటాను అన్నారు కదా, సో మా కోసం మన ఆడియన్స్ వింటాను అన్నాను, పాడతాను కాదు. ఒక్క హాబీ, ఒక రెండు లైన్, 2 lines. నీకు విషయం చెప్పిన, సింగర్స్ చాలా చక్కగా బతుకుతున్నారు. పర్లేదు, వద్దమ్మా, అస్సలు వద్దమ్మా. సో మీ ఫేవరెట్ సాంగ్ అంటే డివోషనల్ లేదా ఎలాంటి మ్యూజిక్? హ్యాపీగా మెలోడీస్ వింటాం. మెలోడీస్. మీరు మూవీస్ చూస్తారా? చాలా ఎక్కువ చూస్తాను నేను, తెలుసా? ఇప్పుడు కూడా ఇంత బిజీ స్కెడ్యూల్లో? సెకండ్ షోకి వెళ్తాను ప్రతి సాటర్డే. మా అమ్మాయిని మూవీకి తీసుకెళ్ళాలి. ఓకే. సో ఆ అమ్మాయికి ఇచ్చే టైంలో నేను కూడా చూస్తాను వెళ్ళి. రీసెంట్గా ఏదో కొత్త మూవీ, లాస్ట్ మూవీ ఏది? కల్కి తర్వాత ఏదో చూసినట్టున్నామే, చూడలేదా? ఏదో మూవీ ఏదో, లేటెస్ట్ మూవీస్ అన్ని మ్యాక్సిమం చూస్తాం. స్లీప్, రెస్ట్ అవన్నీ అలానే మేనేజ్ చేసేసుకుంటున్నారు. మీ డే 7కి స్టార్ట్ అవుతుంది అంటే 7కి మీరు బయటకు వచ్చేస్తాం. సో ఆల్మోస్ట్ 5 o'clock అలా స్టార్ట్ అవుతుందా? నిద్ర లేచి 5:30, 6కి డెఫినెట్గా వెళ్ళాలి. 7:30 స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మా ప్రోగ్రామ్ షెడ్యూల్ అప్ టు 11కి అయిపోయిందంటే ఈరోజు చాలా ఎర్లీగా అయిపోయింది మా షెడ్యూల్ అన్న ఫీలింగ్ మాకు ఉంటుంది. నైట్ 11కి అయిపోతే ఎర్లీగా అయిపోయినట్టు. అంటే లేట్ అంటే ఏ టైం మ్యామ్?
1:30 అప్పటి వరకు కాల్స్ ఉంటారమ్మా. మెయిన్ ఏంటంటే కొంతమంది అప్పుడు లాస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ లాంటివి ఏదైనా ఉంటే జనాలు అందరూ వెళ్ళిన తర్వాత కూర్చొని 9 ఆ టైంలో కూర్చొని పని చేసుకోవడం, ఇవన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నామమ్మా. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 9 10 అవుతుంది. కలెక్టర్ కాన్ఫరెన్స్ అయితే అర్ధరాత్రులు 1 గంటకు ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ కూడా అర్ధరాత్రులు 1 గంటకి 2 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అసెంబ్లీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మ్యామ్. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఏదో మాట్లాడుకున్నారు. మీ ఇద్దరు ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కనిపించింది. కాసేపు సీరియస్గా ఉన్నారు, నవ్వుకున్నారు. అంటే నేషన్ వాంట్స్ టు నో. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఏం మాట్లాడుకున్నారు అంతసేపు, ఏం ప్లాన్ చేసుకున్నారు అని. అసెంబ్లీలో మాట్లాడిన బయటకు చెప్పకూడదమ్మా. అంటే ఏమైనా హింట్ ఏమైనా ఇస్తారా? నో ఏం లేదమ్మా. ఎప్పుడైనా సార్ కన్సర్న్ ఎలా ఉంటుందంటే ఉమెన్ కన్సర్న్. నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారు అంటే యాజ్ ఎ హీరోగా నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం. నాకు విజిల్ రాదు, కానీ ఆయన ఫస్ట్ షో మూవీ ఫస్ట్ షో చూసేటప్పుడు విజిల్ వేయాలని కూడా అనిపించేది నాకు, కానీ విజిల్ రాదు నాకు. కాబట్టి చక్కగా చూసి ఎంజాయ్ చేసేదాన్ని. ఆయన్ని పొలిటికల్ లీడర్గా ఆయన టర్నప్ అయిన తర్వాత ఆయన జర్నీ చాలా అతి దగ్గరగా చూసిన సందర్భంలో ఆయన కొన్ని కన్సర్న్స్, నెక్స్ట్ కొన్ని విషయాలు ఆయన ఎంత స్టబర్న్గా ఉంటారు. దట్టు లేడీస్ విషయంలో ఆయన ఎంత స్టబర్న్గా ఉంటారు. లేడీకి ఎవరికైనా అన్యాయం జరిగింది, చిన్నపిల్లలకి ఎవరైనా ఇబ్బంది కలిగించారు, అటువంటి సందర్భంలో మీరు నమ్మరు, ఆయన ఫేస్ నేను అబ్జర్వ్ చేస్తాను. ఒక్క క్షణం ఎంత కోపంగా కనిపిస్తుంది అంటే ఆ కోపంలో కంపల్సరీ అవతల అమ్మాయికి న్యాయం చేయాలని తపన కూడా కనిపిస్తుంది. సో నాకెందుకో ఆ రోజు ఆ సందర్భంలో ఆ చిన్న ఇన్సిడెంట్స్ గురించి వాటి గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఆ రోజు సార్ కూడా మంచిగా సపోర్ట్ చేయటం. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయిలేండి, ఇంకా అసెంబ్లీలో కూర్చొని చాలా ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ మాట్లాడుకున్నాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ సార్ని చాలా దగ్గరగా చూశారు, సో ఆయన గురించి తెలుసు. మాకంటే చాలా మందికి ఏంటంటే ఆయన చాలా అగ్రెసివ్, చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఆయన కోపం రావడానికి రీజన్ కూడా ఒకటి ఉంటుంది. ఒక అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన దానికి రెస్పాండ్ అవుతారు అనేది. బట్ ఇది చాలా మందికి అర్థం కాదు. మా ఆన్ స్క్రీన్ మీద చూసే పవన్ కళ్యాణ్ గారు వేరు, ఆఫ్ స్క్రీన్లో చూసే పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆన్ స్క్రీన్ మీద ఒక రియల్ ఒక హీరో కింద ఆయన మనం ఎంత అభిమానిస్తామో, పొలిటికల్గా కూడా ఆయన్ని చూస్తే అభిమానించడమే కాదు, ఈ రోజుల్లో ఆరాధించే వాళ్ళు కూడా ఎంత కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కాంబినేషను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళిద్దరు మీద ఆధారపడి ఉందంటేనే ఒకసారి ఆలోచించవచ్చు. అది చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసారు, ఒక కూటమి ఏర్పడిందంటే 164 సీట్లు ఇచ్చారు మెజారిటీ. వై నాట్ 175 అని విర్రవేగిన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు ఇచ్చారు. పైగా నేను అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను అని చెప్పి ప్రగల్భాలకు పలికిన జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. అది ఈరోజు పబ్లిక్ తాలూకా పల్స్. సో మీరు పడిన కష్టం కానీ అవన్నీ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. అది మీకు తెలిసే ఉంటుంది, చాలామంది వచ్చి చెప్పుంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఇంకా మీరు ఫేవరెట్ ఏం కుక్ చేస్తారు? మీ ఫేవరెట్ డిష్, మీ పాపకి ఏం నచ్చుతుంది? సాంబార్, చికెన్ ఫ్రై. మ్యామ్, జైలుకి వెళ్ళాం కదా ఈరోజు. జైల్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అది చూసాము. సో రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. 197 prisoners ప్రెగ్నెంట్ అయ్యారు జైల్లో ఉండేవాళ్ళు. సో మధ్యప్రదేశ్ యాక్చువల్గా విషయం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఈరోజు చూశారు, మీరు నాతో పాటు కొంత జర్నీ చేశారు. ఉమెన్ ప్రిజనర్స్కి మామూలు మెన్ ప్రిజనర్స్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మధ్యలో సెక్యూరిటీ వైజ్గా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎక్కడో అది ఏదో ఇన్సిడెంట్ రాంగ్ కమ్యూనికేషన్ తప్పించి అంతకు మించి ఇంకేమీ కాదు. బట్ నంబర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. 1 or 2 అంటే ఓకే, 197 అది ఐ థింక్ యూపీలోనో ఎక్కడో అన్నారు. బట్ వెస్ట్ బెంగాల్ ఎక్కడో అన్నారు. బట్ నేను కూడా దాని గురించి ఇంకా క్లియర్ కట్గా నేను కూడా తెలుసుకోలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు. అక్కడ నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. హ్యాపీగా అందరూ కూడా చాలా అంటే వాళ్ళు ప్రొటెక్టివ్గానే ఉన్నారు. కాకపోతే వాళ్ళ తాలూకా వెర్షన్స్ చూసేసరికి చాలా బాధ అనిపించింది. వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్స్. తెలుసో తెలియకో ఆ క్షణికావేశంలోనే వాళ్ళు చేసిన పొరపాట్లకి జీవితం అంతా వాళ్ళు అదే జైల్లో మగ్గిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉంటారు.
నిన్న ఒక అమ్మాయి 6 years కంప్లీట్ అయిందని తల్లిని వదిలేసి వెళ్ళింది. 6 సంవత్సరాల పిల్ల తన ఏం పాపం చేసింది? నిజంగా నాకు భలే బాధ అనిపించింది. ఇందాక నేను లోపలికి వెళ్ళి ఒక అమ్మాయిని విజిట్ చేస్తే ఒక అబ్బాయికి 4 years, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు 2nd month బేబీ క్యారింగ్ అమ్మాయి కన్విక్ట్ అయ్యి జైలుకి వచ్చింది. నౌ తనకి 4 years బాయ్. ఆ 4 వాడు ఏం తప్పు చేశాడు? జైల్లో మగ్గాల్సిన అవసరం ఏమి వచ్చింది? తల్లి దగ్గర ఉంటున్నానని ఒకే ఆనందం. కానీ 6 years దాటిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ కేర్ టేకింగ్కి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి. వాళ్ళ తాలూకు రిలేషన్ ఎవరు రాకపోతే ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే ఎక్కడో ఒకటి ఉండాలి. అంటే ఆ ఒక్క క్షణికావేశంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇంతవరకు ఇబ్బంది పడుతున్నాయి. నేను ఇంకొక ఆవిడని చూశాను. ఆవిడకి 23 సంవత్సరాల నుంచి అదే జైల్లో మగ్గిపోతుంది. కనీసం నాకు కుటుంబం ఏమైందో ఎలా ఉందో కూడా నా పరిస్థితి లేదమ్మా అని బాధపడుతుంది. ఇంకొక అమ్మాయిని చూశాను, అరౌండ్ 21 years. ఏంటి కేసు అంటే గాంజా. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెంట్తో వస్తారు కొంతమంది. ఇక్కడే చైల్డ్కి అక్కడే కూడా బర్త్ ప్లేస్ అదే అవుతుంది వాళ్ళకి. అన్ని గంజాయి కేసులు, కొన్ని ఈ మర్డర్ కేసులు అని అవన్నీ ఉంటాయి. కానీ నేను చూసిన వాళ్ళలో ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, ఏంటమ్మా కేసు అంటే గంజాయి కేసు అని. అమ్మ ఏడుస్తుంది నన్ను చూసి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే 5,000 రూపాయల గురించి వాళ్ళు నాకు ఇచ్చారండి గాంజా తీసుకెళ్ళమని. మా ఇంట్లో అది లేక నేను పని చేయాల్సి వచ్చింది. కానీ నేను 8 నెలలుగా నేను ఈరోజు ఇక్కడే ఉంటున్నానండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అది చూశాను. ఈరోజు నేను ఇక్కడ మనకి మిగతా మెయిన్ జైలు విజిట్ చేసినప్పుడు కూడా ఈరోజు నేను అంతా చూసి వచ్చాను. నేను ఒకసారి ఏంటి దాని పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఏంటి అన్నది. బట్ ఎవ్రీథింగ్ ఓకే. అక్కడ కూడా అదే అంటారు కదా, నేను లాస్ట్ వైజాగ్ సెంట్రల్ జైలు విజిట్ చేసి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయబుద్దేలే. అరౌండ్ 200 people ఉన్నారు రిమాండ్ ఖైదీలు. అందులో 80% గాంజా కేసులు 17 years to 21 years మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్. ఒక్కొక్కరు 11 నెలల నుంచి, సంవత్సరం నుంచి, 13 నెలల నుంచి మేము జైల్లో ఉన్నాం అక్క అని చెప్తా ఉంటే బాధ అనిపించింది. అంటే వాళ్ళకి ఏంటంటే అవసరం రీత్యా తెలిసి తెలియకో ఆ క్షణికావేశంలోనూ ఆ గంజాయి మత్తులోనూ చేసేసిన పాపాలు ఈరోజు. దానికి ఏంటంటే మనం ఎక్కడికైనా ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఈ కష్టం వచ్చిందంటే ఏదైనా మనం హెల్ప్ చేయగలం. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరో హెల్ప్లెస్ హోప్లెస్ అంతే. కరెక్ట్. సో ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దిశ ఏం జరుగుతుంది? దిశ ఒకసారి అలాగో ఇక్కడికి వచ్చారు కాబట్టి రాజమండ్రిలోనే దిశ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసినప్పుడు పిక్ ఎక్కడో మీకు గూగుల్స్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి. వీలైతే ఈ టెలికాస్ట్ చేసినప్పుడు కూడా వేయండి ఆ పిక్. అది ఎలా ఉంటుంది తెలుసా? మొత్తం ఉమెన్ మినిస్టర్స్, ఉమెన్ ఎమ్మెల్యేస్ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఏదో పెద్ద సాధించేశారన్న ఫీలింగ్లో ఒక పెట్టి అందరూ కలిపి రిబ్బన్ కట్ చేశారు. దేనికి? దిశ పోలీస్ స్టేషన్కి. ఎందుకు? దిశ చట్టం తీసుకొచ్చేస్తున్నాము, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టేస్తున్నాము, దిశ 21 daysకి శిక్ష పడిపోతుంది, ఇంకెక్కడ ఏమీ అన్యాయాలు జరగవు అని చెప్పి ప్రగల్భాలు పలికారు. దిశ పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేశారు. రాజమండ్రిలోనే ఫస్ట్ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. కట్ చేస్తే సాయంత్రానికి 3 రోజుల నుంచి గ్యాంగ్ రేప్ అవుతూ ఒక మైనర్ బాలికని ఒక 7 అబ్బాయిలు ఆటోలో తీసుకొచ్చి సేమ్ యాజ్ డేస్ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నేను వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఇలా జరుగుతుంది ఏంటి, అమ్మాయిని వెళ్ళి పరామర్శించి వస్తానంటే నన్ను పంపించలేదు. అయినా నేను బలవంతంగా పర్మిషన్ పోలీసులను బతిమాలుకొని నేను ఒక్కసారి వెళ్ళి అమ్మాయిని చూసి వస్తాను, ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి ఆ అమ్మాయిని చూసి నేను వెళ్ళడానికి వెళ్తే చిన్న పిల్ల మొత్తం ముడుచుకొని పడుకుంటే ఇక్కడ నుంచి అంతవరకు ఉందా పిల్ల అంతా కలిపి. ఆ అమ్మాయిని 3 రోజులుగా అత్యాచారం చేసి ఎంత ధైర్యం లేకపోతే, ఎంత బరితెగింపు కాకపోతే ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా వదిలేసి వెళ్తారు. ఏది దిశ చట్టం? నేను నిజంగా చట్టానికి అంత పవర్ ఉంటే ఆ రోజు ఎవడో ఆ ధైర్యం చేస్తాడా? కరెక్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్, దిశ చట్టమే లేదన్న సంగతి మేము అప్పటి నుంచే మేము చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి దిశ యాప్ అని కూడా పెట్టారమ్మా. యాక్చువల్గా అది మహిళా యాప్, దాన్ని ఏదో కన్వర్ట్ చేసుకుని దిశ యాప్ అన్నారు. దానికి టార్గెట్స్ పెట్టి ఎలాగైనా ఇంతమంది డౌన్లోడ్ చేసేసుకున్నారు, మా యాప్ చాలా మంచి యాప్ అని చూపించుకోవడానికి అబ్బాయిల చేత కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించారు. తెలుసా మీకు? అవునా? యా. అబ్బాయిలు ఒకసారి నన్ను ఆపారు. నేను కార్లో కూర్చున్నాను, నేను చూడగా దిశ యాప్ డౌన్లోడ్ చేయాలన్నారు. డోర్ దించి ఎవరికే అన్నాను.
అంటే మేడం వెళ్ళిపోండి మేడం అన్నాడు అనమాట. మా డ్రైవర్ని ఆపి దిశ యాప్లు వాటి లిటరలీ ఆపి డౌన్లోడ్ చేసుకోమని డౌన్లోడ్ చేస్తారు. మీకు అదే చేశారు, ఎవరినైనా అడగండి, ఓకే. ఎవరినైనా అడగండి. ఆపి డౌన్లోడ్ చేయించి పంపించేవారు ట్రాఫిక్ పోలీసులు, మిగతా పోలీసులు కలిపి టార్గెట్స్ గురించి. వాళ్ళు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. అది మా దరిద్రం. మ్యామ్, ఇప్పుడు జైల్లో ఉమెన్ సేఫ్టీ కోసం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి సేఫ్టీ వాళ్ళకి ఎలా చేస్తున్నారు అనేది ఏమైనా, అంటే మీరు మాట్లాడడం చూశాను నేను, కొన్ని చెప్పారు వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయండి, ఇలా ఉండాలి. సో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మ్యాక్సిమం అంతా ఉమెన్ ప్రిజనర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదమ్మా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ లోపలంతా కూడా ఉమెన్ ఫోర్సే ఉంటారు. వాళ్ళు విషయం ఏంటంటే లోపల ఉన్న ఇప్పుడు సెక్యూరిటీ ఎంత అవసరమో, రేపు పొద్దున్న ఆ ప్రిజనర్స్ అన్న వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఫస్ట్ థింగ్ చేసిన తప్పు తెలుసుకోవాలి, రెండోది వాళ్ళు బతకడం నేర్చుకోవాలి. సో ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ ఈరోజు వాళ్ళకి లోపల చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ, స్టిచ్చింగ్ మీద వాళ్ళకి కొంత తయారు చేయటం కానీ, వాళ్ళు నేర్చుకునే పద్ధతిలో కానీ, ఈరోజు లోపలికి మనం చూస్తే బేకరీస్ కానీ, కొన్ని వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా పైన అవుట్లెట్ పెట్టి, కేఫ్ పెట్టి అందులో కూడా అమ్మే పరిస్థితి ఈరోజు మనం కూడా చూస్తున్నాం. అంటే రోజువారీగా వాళ్ళకు వచ్చే వేజెస్, వాళ్ళు ఎక్కడ పని చేసినా కూడా వేజెస్ ఇస్తారు. ఆ డబ్బుల్ని వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడేటಕ್ಕೆ బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు. సో ఓవరాల్గా వాళ్ళకు ఒక పక్క ప్రొటెక్షన్ ఎంతవరకు అయితే మనం సేఫ్ గార్డ్ చేస్తున్నామో, అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్కి ఇబ్బంది లేకుండా రేపు పొద్దున్న ప్రెజెంట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక సత్ప్రవంతంతో ముందుకెళ్ళి జాబ్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా కూడా మనం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం. సో దట్ అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఇబ్బంది ఏమీ లేదు. వెరీ నైస్ మ్యామ్. ప్రిజనర్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నార్మల్ ఉమెన్కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ సేఫ్టీకి కానీ? ఎక్కడైతే ఉమెన్ సేఫ్టీ ఇబ్బంది ఎక్కడ పడుతున్నారంటే, గాంజాయి మత్తులో విపరీతంగా జనాలుండి ఆ సెన్స్ కోల్పోయి విచక్షణారహితంగా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అత్యాచారాలు, హత్యలు చేసేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది మనకి కంపల్సరీగా ఎప్పటి నుంచో వస్తున్న పరిస్థితులు ఇవ్వండి, ఇవి ఈ మధ్యన ఎక్కువైనాయి. వాటికి కంపల్సరీగా మనం స్టాప్ చేయాలి అనుకుంటే కనుక ముందు గాంజాను కంట్రోల్ చేయాలి. సో గాంజాను కంట్రోల్ చేయడానికి నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఈవెన్ బాధ్యతలు స్వీకరించక ముందు నుంచి కూడా నేను అదే పని మీద ఉన్నాం. నేను కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేకంగా గంజా మీద దృష్టి పెట్టి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని, సబ్ క్యాబినెట్ కమిటీ ఏర్పాటు చేసుకొని, ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక కాల్ చేయడానికి కూడా వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అదే కాకుండా ఉమెన్ సేఫ్టీకి కూడా ఎక్కడైతే అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ గురించి కానీ, ఈవ్ టీజింగ్లు జరగకుండా కెమెరాస్ కూడా స్కూల్స్ దగ్గర కూడా కెమెరాస్ ఏర్పాటు చేసుకొని, కాలేజ్ దగ్గర కూడా కెమెరాస్ ఏర్పాటు చేసుకొని, రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ 2 నెలల్లో ఎక్కడైనా అత్యాచారం జరిగినా వితిన్ 48 hours 3 daysలో మ్యాక్సిమం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. గుడ్డు చాలా బాగా పగలగొట్టారు. 1,00,000తో పగిలింది, మామూలుగా పగల. సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వాటన్నిటికీ ఒక సూపర్ ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ నేను ఇవ్వలే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సూపర్ మ్యామ్. మీకు ఎప్పుడైనా పాలిటిక్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. అప్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, డౌన్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అండ్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మీ దగ్గర వచ్చి చెప్పినప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా వద్దు ఈ పాలిటిక్స్, నా వల్ల కావట్లేదు? నా వల్ల కావట్లేదు అని అనిపించలేదు, కానీ ఎందుకు వచ్చాను పాలిటిక్స్లోకి అనుకున్న సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. నా వల్ల కావట్లేదు అన్న పదం కూడా ఏ రోజు రాలేదు, రానివ్వను కూడా. నా లైఫ్లోకే రానివ్వను నేను ఆ పదాన్ని. సో కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలోచించి ఉండాల్సింది అని అనిపించేది. కానీ వాటన్నిటినీ కూడా ఈరోజు ఓవర్కమ్ చేసుకొని ఈరోజు ఈ పొజిషన్లో మేము కూర్చోగలిగాం. చాలా అవమానాలమ్మా, మామూలు అవమానాలు కాదు. మేము చదువుకున్న చదువుకి, మేము చేస్తున్న పనికి, అవతలోడు మమ్మల్ని చూసి మాట్లాడుతున్న మాటలకి, మా ఫోటోలు మార్ఫింగ్లు చేశారు, ఏదేదో వీడియోలు క్రియేట్ చేసేవారు, మా గురించి చెత్త కామెంట్లు రాస్తారు. అసలు మేము వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మేము పెట్టుకునే స్టిక్కర్ వరకు కూడా కామెంట్ చేస్తారు.
ఆఖరికి బెదిరిస్తారు. మీరు నమ్ముతారా, నా పాత నెంబరు నేను దగ్గర దగ్గర 237 250 దగ్గర నెంబర్ బ్లాక్ చేసి ఉంటాను నేను. బ్లాక్ చేసిన కాల్స్ చెప్తున్నా. ఈ చాలా వరస్ట్ మెసేజ్లు పంపిస్తుంటారు. మమ్మల్ని అవమానించారు, మా ఫ్యామిలీస్ని అవమానించారు, నిలబడ్డాం. మాకు ఒక రోజు వస్తుంది ఇప్పుడు కూడా అలాంటి ఉంటాయమ్మా సిచ్యువేషన్స్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అయినా కూడా. కానీ నేనేమంటానంటే కొంత సిస్టమ్ని అంటే ప్రతి ఒక్కరికి నేను ఒకటి ఆలోచించుకుంటుంటా. ఏనుగును చూసి కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఆ ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి నన్ను చూసి ఎందుకు మురిగేవని ఏనుగు అడుగుతూ ఉంటే ముందుకెళ్ళలేదు. అట్ ద సేమ్ యాజ్ ఈజ్ నేనే మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారా, ఓకే 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 డన్. ఒకటైతే మా నాన్న చెప్పారు, ఎవరైతే మనల్ని ఎక్కువగా విమర్శించడం స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్కడో ఒకటి మనం గెయిన్ అవుతున్నాం, అక్కడ ఎక్కడో సక్సెస్ వెళ్తుంది మన దగ్గరికి. సో అదైతే నేను ఆ సక్సెస్ మంత్రం అయితే నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను కూడా. కానీ ఒక ప్రాపర్గా కనుక నన్ను ఇబ్బంది పెడదామనో లేకపోతే నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికనో వాళ్ళు ఏదైనా కామెంట్ పెడితే కనుక నేను ఊరుకోను, డెఫినెట్గా నుంచోబెట్టి అడుగుతా. అదే జరిగింది లాస్ట్ 2014 అసెంబ్లీలో, 2014 నుంచి 2019 మధ్యలో అసెంబ్లీలో అదే జరిగింది. ఆ రోజే ఏదో మాట్లాడింది, ఎందుకు మాట్లాడాలని అసెంబ్లీలోనే అడిగాను నేను. అసెంబ్లీలో నాకు న్యాయం కావాలనుకున్నా, ఆ రోజు ముందుగా నుంచున్నాను, ఆ రోజు సక్సెస్ అయ్యాను. సో అలాగని ప్రతి ఒక్కడు ఏదో మాట్లాడుతున్నాడు కదా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాం. మమ్మల్ని ట్రిగ్గర్ చేసి మా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తే మాత్రం తోలు తీస్తా డెఫినెట్గా. సో మ్యామ్, సోషల్ మీడియా మీరు చూస్తారా, యాక్టివ్గా ఉంటారా సోషల్ మీడియా? లేదంటే ఇప్పుడు న్యూస్ అయినా సరే డెఫినెట్గా చూస్తాను. సోషల్ మీడియాలో ట్విట్టర్ అవన్నీ కూడా ఫాలో అవుతుంటాను. అప్డేట్స్ కోసం, అప్డేట్స్ గురించి ఎందుకంటే నేను ఇప్పుడు చూడాలి, నాకు తెలియాలి ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుందని తెలియాలి. కాబట్టి డెఫినెట్గా న్యూస్ ఫాలో అవుతాం. అట్ ద సేమ్ టైం ట్విట్టర్ అది ఫాలో అవుతాం, కంపల్సరీగా ట్విట్టర్ అది చూసుకుంటుంటాను. ఇంకా సోషల్ మీడియా అంటారా ఇంకా మామూలే కదా, ఇంకా ఇన్స్టా ఫేస్బుక్ ఇవన్నీ మామూలే కదా, పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయినాయి అవన్నీ. సోషల్ మీడియా ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. కరెక్ట్. జగన్ గారు డైరెక్ట్గా ఢిల్లీలో అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు మ్యామ్? అంటే యాక్చువల్గా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంటుంది. కొంతమంది నోట్లోంచి కొన్ని పదాలు వినకూడదమ్మా. అవి ఎలా అనిపిస్తుంటాయంటే బూతుల్లా వినిపిస్తుంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి శాంతి భద్రతలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి మా వాళ్ళని చంపేశారు, ఇలాంటి పదాలు వింటూ ఉంటే అబ్బా ఇందుకేనా మనం రాజకీయాల్లోకి వచ్చింది అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఆయన అసలు యాక్చువల్గా లాస్ట్ 5 years కూడా రావణ కష్టం చేశాడు రాష్ట్రాన్ని. అతనికి నచ్చకపోతే ప్రజావేదిక లాంటి వేదికలనే కూల్చేశాడు. ఎంత సైకో అంటే ఆయన, మేము ఎందుకు సైకో అంటామంటే అదే ప్రజావేదికను కూల్చే ముందు కలెక్టర్ కాన్ఫరెన్స్ అని చెప్పి కలెక్టర్స్ని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి నెక్స్ట్ డే ఇది కూల్చేస్తున్నాం అని చెప్పి మరి కూల్చాడు. అదే ప్రజావేదిక కనుక ఆ రోజు ఉంటే చాలామందికి ఉపయోగపడేది. అంత సైకో మెంటాలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపినప్పుడు దాని గురించి మాట్లాడు, కోడికత్తి డ్రామా ఆడినప్పుడు దాని గురించి కోర్టుకు వెళ్ళడు, ఎంతోమంది ఆడపిల్లలు తన ఇంటి చుట్టుపక్కలే అత్యాచారాలకు గురై చచ్చిపోతే ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినవాడు, ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడినవాడు. ఇలాంటి వాడు ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టార్ట్ అయ్యి ఇంకా 2 months కాకుండానే అన్ని రాజకీయ హత్యలు జరిగినాయి అని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినప్పుడు ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయంటే 36 రాజకీయ హత్యలు అన్నాడు. ఢిల్లీ ప్రెస్ మీట్లో 31 అన్నాడు. ఢిల్లీలో ఉన్న ప్రెస్ వాళ్ళు ఆ పేర్లు ఇవ్వగలరా అంటే మీ పేర్లు ఇవ్వలేమని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. నేను అడిగాను అసెంబ్లీలో, అరే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో క్వశ్చన్ వేశారు, ఇదే క్వశ్చన్ వేశారు నన్ను. క్వశ్చన్ వేసినప్పుడు 36 రాజకీయ హత్యలు అన్నారు కదా, ఇవ్వండి, డేటా ఇవ్వండి, ఒకవేళ మా దగ్గర ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక మేము ఎంక్వైరీ చేస్తాం, ఇవ్వండి అంటే ఆ రోజు కూడా ఇవ్వడం మానేసి తోకముడుచుకెళ్ళిపోయాడు. ఈ రోజుకి కూడా అతని పరిస్థితి ఎలా ఉందంటే అతనికి వాళ్ళ తాలూకా వాళ్ళనో ఎవరినో చంపేస్తున్నారనే విషయం కాదు, అదో పెద్ద బూచి చూపించి ఎలాగోలా జనాల మధ్యలోకి వెళ్ళి కూర్చొని అక్కడికి వెళ్ళి నీకు అమ్మఒడి వచ్చిందా, నేనుంటే ఇచ్చేవాడిని, ఇలాంటి పాటలు పాడుతున్నాడు అనమాట. అంటే ఒక చనిపోయిన ఇంటికి వెళ్ళి ఎలా పలకరించాలో కూడా తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇటువంటి వ్యక్తి ఈరోజు మరి ఎలాగ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేసామో మనకే తెలియదు. అది అఫ్కోర్స్ అందుకే అనుకోండి ఒక్కసారిగా 164 ఇచ్చి 11 మాత్రమే ఆ కోర్టులో పెట్టారు.
అది మ్యామ్ వాళ్ళ ఒఫీషియల్ పేజ్లో కూడా పోస్ట్ చేశారు, కంపెనీస్ రాకండి ఇక్కడ, వీళ్ళ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, 50 డేస్లోనే ఇలా ఉంది అన్నట్టు పోస్ట్ చేశారు. సో దానికి ఏమంటారు మ్యామ్? యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏదమ్మా, మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలామంది ఇక్కడికి వచ్చి డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు. అటువంటిది ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. ఇవన్నీ చూసి ఎలాగోలాగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రతిష్టను భగ్నం చేయాలి అని ఒకే ఒక కుతంత్రంతో ఈ అబద్ధాలన్నీ ఆడి అఫీషియల్ పేజ్లోనే ఇక్కడ ఏమీ పెట్టుబడులు పెట్టొద్దు అని డైరెక్ట్గా వాళ్ళు రాయగలిగారంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందో, వాళ్ళ తాలూకా ఏదో అంటారు కదా కుట్రకోణం ఎలా ఉందో ఆలోచించండి. అంటే ఏ పరిశ్రమ 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఏ పరిశ్రమ రాలేదు, ఏ పెట్టుబడులు రాలేదు, యువత అంతా కూడా చదువుకొని ఉద్యోగాలు రాక గంజాయికి అలవాటు పడిపోయారు. మీరు నమ్ముతారా, వాళ్ళు ఇచ్చే ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వక చాలామంది సర్టిఫికెట్లు ఈ రోజుకి కూడా కాలేజీల్లోనే ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఎంబీఏ స్టూడెంట్స్, ఎంసీఏ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవరికి కూడా సర్టిఫికెట్లు రాలే, కేవలం ఫీ రీయింబర్స్మెంట్ లేక. అంటే అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ అప్పుడున్నప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివే జరగాలి అనే ఉద్దేశంతో కుట్రకోణంతో వాళ్ళ అఫీషియల్ పేజీలోని కూడా ఇలాంటివన్నీ వేస్తున్నారు. డెఫినెట్గా చట్టపరమైన చర్యలకి మాత్రం మేము తీసుకుంటాం, అదే అంత ఈజీగా వదిలేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైనా మేము ఒక అబద్ధాన్ని వాడు పదే చెప్పడానికి ట్రై చేసినప్పుడు మేము ఎక్కడో అక్కడ అది అబద్ధం అని మేము ప్రూవ్ చేయాలి, అప్పుడే జనాలు కూడా నమ్ముతారు. లేకపోతే జనాలు కూడా ఏమనుకుంటారంటే ఒకరోజు ఏదోలే అనుకుంటారు, రెండో రోజు అవునా అంటారు, మూడో రోజు నిజమా అంటారు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. మ్యామ్ ఈరోజు నేను యాక్చువల్లీ జైల్లో చూశాను, చాలామంది గంజాయి కేసులో ఉన్నారు అండ్ మీరు కూడా మాట్లాడుతున్నారు రీహాబ్ సెంటర్ జైల్లోనే స్టార్ట్ చేసేలా చూడండి అని. సో దట్స్ యాక్చువల్లీ అ వెరీ పాజిటివ్ మూవ్. సో అంతమందిలో తీసుకునే వాళ్ళు అమ్మేవాళ్ళు రెండు ఇద్దరు ఉన్నారా అక్కడ? లైక్ ఉంటారమ్మా, ఉంటారు. ఇలాంటివన్నీ మన ప్రభుత్వం ఇప్పుడు మ్యాక్సిమం చెప్తాను కదమ్మా, మ్యాక్సిమం గంజాని అరికట్టడానికి మేము ట్రై చేస్తున్నాం, నియంత్రించడానికే ట్రై చేస్తున్నాం మేము. ఎందుకంటే గాంజా అనేది ఎలా వెళ్ళిపోయిందంటే లిటరల్లీ చెప్పాలంటే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందమ్మా గాంజా. చిన్న పిల్లల స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయింది గాంజా ఈరోజు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, ఎవరైతే మెయిన్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే మెయిన్ కల్టివేట్ చేసేవాళ్ళు ఉన్నారో అక్కడ టార్గెట్ పెట్టి ముందు ట్రాన్స్పోర్టేషన్ ఆపాలి, దానికి చెక్ పోస్టులని పెట్టాలి, ఎంతమంది మనం ఈరోజు ఫోర్స్ని పెట్టాలి, డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి, పబ్లిక్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, అవేర్నెస్ క్యాంప్స్ ఎలా క్రియేట్ చేయాలి, చిన్నపిల్లల్లో కూడా వాళ్ళు అలవాట్లు బారిన పడకుండా ఉండటానికి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. డెఫినెట్గా నా ఉద్దేశంలో అయితే సక్సెస్ అవుతాం, కంపల్సరీ నియంత్రిస్తాం. సో మీ పిల్లల గురించి ఏమైనా చెప్పండి. బాబు ఆర్కిటెక్చర్ చదువుతున్నాడమ్మా, పాప +1. ఆర్కిటెక్చర్ 4th ఇయర్ నా కొడుకు. సీరియస్లీ మా? యా. అంత పెద్ద పిల్లలు ఉన్నారని కనిపించట్లేదు మా మీ ఫేస్లో. నాకు అంత పెద్ద పిల్లోడు ఉన్నాడు. మొన్న కూడా నా ఎలక్షన్కి చాలా క్యాన్వాసింగ్ చేశాడు, వాళ్ళ మామయ్యలు అందరితో కలిపి క్యాన్వాసింగ్ చేశాడు. నేను ఇంకొక మాట విన్నాను, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంట కదా? పిచ్చ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ కూడా కాదు, పిచ్చ ఫ్యాన్. మీరు నమ్ముతారా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఒక గాజు గ్లాస్ కొనుక్కున్నాడు. తను ఈ రోజుకి కూడా టీ కానీ కాఫీ కానీ ఆ గాజు గ్లాసులో తాగుతాడు. తాగినట్టు ఉండడు, అది తాగుపడి నా దగ్గరికి తీసుకొచ్చి ఇటా చూపిస్తుంటాడు. చూపించి పక్కన తీసుకెళ్తాడు. అంటాను నేను అంతే. లేదమ్మా ఇంకో గాజు గ్లాస్ తీసుకొస్తాను, మరిద్దరం కలిసి తాగుదామమ్మా అంటుంటాడు. అలా నన్ను ఏడిపిస్తుంటాడు అనమాట. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, ఫోటో తీయించమ్మా అని తీసుకెళ్తాను రామ్మా అంటే, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేయించుకున్నాడు అనమాట. కొంచెం హెయిర్ వచ్చిన తర్వాత వెళ్తానమ్మా అన్నాడు. ఇంకా పాప అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంత అరిచిందో నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ నేను అనేటప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంతకన్నా పిచ్చి పేక్స్లో అరిచింది గట్టిగాన. అంటే వాళ్ళకి అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు అంటే ఎలాగో వాళ్ళకి ఒక అడ్మైరింగ్. నేను ఎప్పుడు రెగ్యులర్గా కూడా తీసుకెళ్ళను, సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తాను, బ్లెస్సింగ్ ఇప్పిస్తాను, పంపిస్తాను. తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళాలి పిల్లలిద్దరినీ కూడా. మ్యామ్ మీకు మినిస్ట్రీ ఇస్తున్నాము అని చెప్పినప్పుడు మీ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎలా ఉండే అండ్ మీరు ఆ విషయాన్ని ఫస్ట్ ఎవరితో వెళ్ళి షేర్ చేసుకున్నారు? అసలు విషయం ఏంటంటే నైట్ 11:30 12 అనుకుంటా లిస్టు బయటకు వచ్చింది, మినిస్టర్స్ లిస్ట్ అని చెప్పి.
నేను ఆ టైంకి స్లీప్ వేసా. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, ఈ మధ్యలో గ్యాప్లోని పలానా టైంకి ప్రమాణ స్వీకారం, అంతవరకు మాకు క్లారిటీ ఉంది. ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఓకే. నేను పడుకున్నా. నేను పడుకున్న తర్వాత పాప బాబు అందరూ చుట్టూ నుంచొని నన్ను లేపి మినిస్టర్ గారు అన్నారనమాట నన్ను. ఓ సో వాళ్ళే వాళ్ళు మీకు చెప్పారు, చెప్పారు నాకు. మీరెవరికి చెప్పలేదు. మినిస్టర్ గారు అని చెప్పి అన్న తర్వాత ఒక్కసారి మా నాన్నగారితో షేర్ చేసుకొని, తర్వాత నాన్నగారికి ఆ టైంలో ఒకసారి కాల్ చేసి షేర్ చేసుకొని, పిల్లలు కూడా చాలా, ఎందుకంటే వాళ్ళు సఫర్ అయ్యారమ్మా, మామూలు సఫర్ అవ్వలే. ఆ టైంలోని నా కాన్షియన్సీ, మా పాయకరపేట నియోజకవర్గంలో ఉన్న మెయిన్ లీడర్స్ అందరూ కూడా నా దగ్గర ఉన్నారు ఆ రోజంతా కూడా. సో వాళ్ళకు ఒక హోప్, ఇస్తే బాగుండు, ఇవ్వాలి అని వాళ్ళకు ఒక చిన్న హోప్. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలిని. పాయకరపేట నియోజకవర్గ ప్రజలు నన్ను ఇంకా ఇంట్లో ఆడపిల్లే, నాకు తెలిసి నన్ను మేడం అని పిలిచే వాళ్ళకన్నా అనితమ్మ అని పిలిచే వాళ్ళే 80% 90% ఉంటారు. అక్క అని పిలిచేవాళ్ళు అక్క అని పిలుస్తారు, చెల్లి అని పిలిచేవాళ్ళు చెల్లిలా చూసుకుంటారు, ఒక అమ్మాయిలుగా పిలిచిన వాళ్ళు అమ్మాయిలుగా చూసుకుంటారు. సో నాకు అదొక బాండింగ్, అది పాయకరపేట కాన్స్టిట్యున్సీతో. వెరీ నైస్ మ్యామ్. సో నేను కొన్ని పేర్లు చెప్తాను మ్యామ్, వాళ్ళ పేరు చెప్పిన వెంటనే మీకు మైండ్లో వచ్చే ఇన్స్టెంట్గా వచ్చే ఒక వర్డ్. పవన్ కళ్యాణ్ గారు. హీరో, అడ్మైరింగ్ హీరో. చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంకంతే, నేను చెప్పాను కదా ఇందాక, నాకు గాడ్ ఫాదర్. సూపర్. అనిత గారు. అనిత అంటే నా గురించి నేను కాదు కానీ మొండిది, చాలా మొండిది అనిత. ఓకే. ఇంకా లోకేష్ గారు. ఒక అన్నదమ్ముడు. అదే ఎందుకంటే అన్నదమ్ముడు అన్న పదం అన్నాను. లోకేష్ గారికి ఈ విషయం చెప్పాలి, లోకేష్ గారి గురించి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, జెంట్స్ ఎవరైనా కొంచెం అటు ఇటు అనే కొంచెం దూరంగా ఉండండి, కాసేపు అలా ఆగండి, మనం మాట్లాడుకుందాం, కంగారు పడొద్దు, నేను అందరితోనే మాట్లాడెళ్తాను అంటారు. కానీ ఆడపిల్ల కనిపించేసరికి తక్కువ లేచి నుంచొని, ఏమ్మా ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ముందు నీ పని చెప్పు అని ఇమీడియట్గా అక్కడ నుంచి పని చేయించి, ముందు ఇప్పుడు పిల్లల్ని పంపించండి, ఎక్కువసేపు ఆడపిల్లలు ఉంచకండి అని ఒక అన్నదమ్ముడు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటాడు ఆయన. నన్ను కూడా అమ్మ అనే పదం తప్పించి ఏ రోజు ఏదో అందరూ ఉంటే అనిత గారు అని ఎప్పుడో నేను అనిత గారు ఆయన లోకేష్ గారు నన్ను అంటే నేను చాలా వింతగా చూస్తాను అనమాట. బాబా ఏంటి ఏమైనా దూరం పెడుతున్నారా అన్నట్టుగా చూస్తాను. ఎప్పుడు కూడా అమ్మనే పిలుస్తారు నన్ను కూడా. బోనమ్మ కూడా, వీళ్ళిద్దరూ కాదమ్మా, బోనమ్మ కూడా. నిజంగా అమ్మని చూసేసరికి ఏదో అంటారు కదా, కొంతమందిని చూస్తే లేచి చేతులు దండం పెట్టాలనిపిస్తుంది అంటారు కదా, అందులో మొదటి వరుసలో ఉంటుంది బోనమ్మ. ఓకే. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని ఆవిడ బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే ఆవిడతో చేసిన జర్నీ ఈ రోజుకి కూడా నేను మర్చిపోలేను. ఏమో మా అమ్మ నన్ను అలా చూసుకునేదేమో ఉన్నదో నాకు అది ఉండదు, కానీ తను మాత్రం ఏ రోజైనా నన్ను ఒక కూతురులా చూసుకున్నారు. నన్ను చూసుకోవడమే కాదు, ఆవిడ వ్యక్తిత్వం కూడా ఎక్కడ కూడా భేషజాలకి పోరు. ఒక సీఎం వైఫ్ నేను అన్న ఫీలింగ్ ఉండదు ఆవిడకి. అందరితో పాటు సరదాగా ఉంటారు, స్టబర్న్గా ఉంటారు. ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్. మేం కాదమ్మా ఇన్స్పిరేషన్, ఆవిడ ఇన్స్పిరేషన్, చాలామందికి ఆవిడ ఇన్స్పిరేషన్. ఒక ఎన్టీఆర్ గారి కూతురు, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తనకి భార్య, లోకేష్ గారు లాంటి తల్లి, అంత పొజిషన్లో ఉండి కూడా జస్ట్ లైక్ స్వీట్ మామ్. వెరీ నైస్. నాగబాబు గారు. నాగబాబు గారు ఆయన చెప్పాను కదా, ఎందుకు నాగబాబు గారికి నాకు ఆ బాండింగ్ ఉందో తెలియదు, కానీ నేనేదో చాలా ఎగ్జైట్ అయ్యాను మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయన మా ఇంటికి రావాల్సిన అవసరం లేదా, అంత పెద్ద మనిషి, నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అంటే అక్కడే అర్థమవుతుంది ఆయన తాలూకు వ్యక్తిత్వం ఎలాంటిదో. అతని ఆ వ్యక్తిత్వంలో అయితే ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి. మా ఇంటికి వచ్చి హోమ్ మినిస్టర్గా నేను అభినందించాలమ్మా అని చెప్పి నా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి, అమ్మ జాగ్రత్తగా పనిచేసుకో, ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక మనం షేర్ చేసుకుందాం, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, న్యాయం చేయ చాలామందికి అని నేను బ్లెస్ చేసి వెళ్ళిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంతే. ఇంకా బాలయ్య గారు. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య, ఆల్వేస్ జై బాలయ్య. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీ స్కెడ్యూల్ ఎంత ప్యాక్గా ఉంది, ఎంత బిజీగా ఉంది అని. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీ టైం చేసుకొని మేము అడగంగానే మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓకే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ ప్లెజర్ మీటింగ్ యూ. ఇట్ వాజ్ అ ప్లెజర్
knowing so much about you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ అమ్మా. Thank you మీరు so కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను కదా మార్నింగ్ నుంచి. ఏం లేదు మ్యామ్, యాక్చువల్లీ ఇబ్బంది నేను చూస్తూ ఇబ్బంది పడ్డాను, కానీ మీరు రియల్ గా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇబ్బంది కాదు, ఫర్ just పీపుల్ నాకు అలవాటు అయిపోయింది. అంటే ఇబ్బంది లాగా కాకపోయినా మీరు అది మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఓన్ చేసుకుని అంత ప్రెషర్ తీసుకుంటున్నారు ఫర్ పీపుల్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. And it was really lovely talking to you. Thank you. Thank you so much. You have really truly been an inspiration for a lot of people, including me now. థ్యాంక్ యూ. సో మీరు చెప్పారు మ్యామ్, మీరు హోమ్ మినిస్టర్ అయినప్పుడు నాగబాబు గారు వచ్చి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేశారు అని. సో వాళ్ళ ఇంటి ఆడపడుచుగా చూసి కాంచీపురం వరమహాలక్ష్మి నుంచి మీకు శారీ పంపించారు థ్యాంక్ యూ అమ్మా. మ్యామ్.